హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ పీపుల్ అగ్రికల్చర్. సో ఈ వారం మనకి గొర్రెలు ఇంకా మేకల సంత ఎట్లా వచ్చింది అనేది ఈ యొక్క వీడియోలో అయితే చూపించడం జరుగుతుంది. అండ్ ఛానల్ అయితే తప్పకుండా ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని అట్లా వీడియో కూడా తప్పకుండా ఎండ్ వరకు చూడండి, లైక్ చేయండి. అండ్ ఈ వారం గొర్రెలు ఇంకా మేకల వాటి బేరం ఎట్లా జరుగుతుందని మీకు చూపిస్తే ఇక్కడ చూసుకోవచ్చు. మంచి బ్రీడింగ్ క్వాలిటీ అనమాట. ఇట్లాంటి మేకలు మనకి కట్టింగ్కి పోతాయి అంటారు, కానీ కట్టింగ్ కన్నా నాకు తెలిసినంత వరకు ఇట్లాంటి క్వాలిటీ అనేది మనకి మందలలో బాగా ఎక్కువ కనబడతాయి అనమాట. బ్రీడింగ్ పర్పస్ అయితే బాగా అనిపిస్తాయి. ఆల్రెడీ సేల్ అయిపోయినాయి. సో ప్రైస్ ఎంత అనేది నేను అనుకోలేదు, అప్పటికి వెళ్ళిపోయినాయి అనమాట. అండ్ చూపిస్తాం మీకు ఈ వారం ఎట్లా వచ్చినాయి, ప్రైస్ ఎట్లా అని చెప్పేసి చూసుకుందాము. సో వీడియోకి వెళ్దాం. ఇది వచ్చేసేమో 1,50,000 చెప్పాను, లాస్ట్కి 75,000 ఇస్తాను చెప్పాను. నేనేమో 75,000 అడుగుతాను అనమాట. చూసుకోవచ్చు. సో ఆ తాత అడుగుతాను, ఈ తాతని మొత్తం వచ్చేసి 1,05,000 చెప్పాను. లాస్ట్కి 78,000 ఇస్తాను చెప్పాను, కానీ లాస్ట్కి 75,000 ఆయన అడుగుతుంది అనమాట. కొన్నిటైనా అమ్మటైనేమో 78,000 అడుగుతుంది. 75,000 ఈయన అడిగండి, కానీ అయితే ఇవ్వని అంటాడు. చూసుకోవచ్చు. వచ్చేసి ఇలా కలుగుతాడు. ఆయన 8,000 కలిపి 4,000 అడిగింది. చాలా తక్కువ వచ్చినాయి సంతలో ఈ వారం. చూసుకోవచ్చు. ఇవి వచ్చేసేమో జత 30,000 చెప్పాను. సో అక్కడ చుట్టుపక్కల నిలబడ్డా అన్న అయితే 26,000 అన్నారు లాస్ట్కి, కానీ ఆయన 24,000 తీసుకున్నాడు అనమాట. 30,000 చెప్పి 26,000 నుంచి 24,000 క్లోజ్ అయిపోయింది. సో జత వచ్చేసి 24,000 పోయిందనమాట. చూసుకోవచ్చు. $30,000 చెప్పి 26,000 అడిగి లాస్ట్కి 24,000 కదా పోయిందనమాట. ఈ గొర్రెనైతే ఇంకా ఇప్పుడే చూసిన. నిజంగా ఇప్పుడు వచ్చిన సందర్భంలో ఇది హైలైట్ అనమాట. ఎంత పెద్దగా ఉన్నదంటే నిజంగా అసలు బాడీ చూడొచ్చు, దాని పర్సనాలిటీ కానీ బ్రీడింగ్కి అయితే ఏక్ నెంబర్ అని చెప్పొచ్చు. అట్లాంటి హెవీ పర్సనాలిటీ. మందలలో ఇట్లాంటి ఒక 20 గొర్రెలకి ఇట్లాంటి ఒక్క పోతను ఇచ్చి పెడితే సెట్ ఉంటుంది. సో అట్లాంటి పెద్ద పర్సనాలిటీ అనమాట. చూసుకోవచ్చు దాని హైట్, దాని పర్సనాలిటీ ఎంత పెద్దగా ఉందో. సో మందలలో అయితే అదే పెద్దగా ఉన్నది. సో ఈ గొర్రెలలో ఇప్పుడు నేను చూసిన వాటిలో అదే హైలైట్. సో చాలా మంచి క్వాలిటీ ఉంది. అండ్ ఈ గొర్రెలు కూడా చూసుకోవచ్చు, ఇప్పుడే వచ్చినాయి అనమాట. సో మంచి క్వాలిటీ ఉన్నాయి, చూస్తే అన్నీ పోతున్నాయి అనమాట. అండ్ వీళ్ళు కూడా తీసుకోవచ్చు, చూడొచ్చు, మీకు చూపిస్తాను మీకు. సో ఇవన్నీ మేకలు ఉన్నాయన్నమాట. సో లోపల ట్రక్ లోపల చూస్తే మొత్తం మేక పిల్లలు ఉన్నాయన్నమాట. నిజంగా నేనైతే షాక్ అయిపోయినా. ఎన్ని పిల్లలు ఉన్నాయంటే ఒకటేసారి అన్నీ అయినట్టున్నాయి అనమాట. సో ఇవి వచ్చేసి చాలా చిన్న చిన్న పిల్లలు, ఒక 3 రోజులు 4 రోజులు అంతే పిల్లలు అనమాట. 1 వీక్ చిన్న పిల్లలు. 1 వీక్ కన్నా ఎక్కువ అసలు ఉండవు. 1 వీక్ కన్నా ఇంకా తక్కువనే. 4 నుంచి 5 రోజుల పిల్లలు అనమాట ఇవి. సో నేను చూస్తేనేమో ట్రక్ కింద మొత్తం ఒక ట్రక్ లోపల మొత్తం ముందు సీట్లు అయితే కూర్చోబెట్టిన అనమాట. వెనకేమో కిందనేమో బయట వాటి మేకలు, పెద్ద మేకలు ఉన్నాయి, ఏమో చిన్న చిన్న పిల్లలు ఉన్నాయి అనమాట. సో ఇవైతే ఎట్లా పోతున్నాయంటే
మొత్తం ఆ సందులోకి పోతున్నాయి అనమాట. ఆ డ్రైవింగ్ సీట్ కింద ఉంటుంది కదా, మనము ఎక్కడైతే బ్రేక్ వేస్తామో దాని లోపలికి వెళ్ళిపోతున్నాయి. సో మొత్తం ఫుల్ యాక్టివ్ ఉన్నాయి. ఆ కింద మీకు చూపిస్తా. సో ఇవి వచ్చేసేమో వాటి తల్లులు అనమాట. సో వీటి పిల్లలే లోపల మనకు చూస్తున్నాం కదా, ఇవి ఉన్నాయన్నమాట. సో చూసుకోవచ్చు ఎంత క్యూట్ ఉన్నాయో. సో ప్రైస్ ఎంత కూడా అనుకుంటా. సో చూసుకోవచ్చు లోపలికి ఎట్లా వెళ్ళినాయో. సో నేను చూసినప్పుడు చాలా తక్కువ ఉన్నాయి, ఒక 4-5 ఉన్నాయి అనుకున్నా. కానీ తిప్పి కొడితే లోపల ఎన్ని ఉన్నాయో తెలుసా, దాదాపు ఒక 15 వెళ్ళినాయి అనమాట. గొర్రెలు, ఈ మేకలు గొర్రెలు కాదు, మేకలు పిల్లలు. నేను చూస్తేనేమో ఒక 6-7 ఉన్నాయి కావచ్చు అనుకున్నా ట్రక్లో. లోపల దాచుకున్నాయి అవి, నేను చూసుకోలేదు అసలు అంత లోపలికి పోతాయని అనుకోలేదు. ఆ ట్రక్ లోపలికి పోయినాయి అనమాట. సో మొత్తం వచ్చేసి ఒక 10-15 పిల్లలు ఉన్నాయన్నమాట. సో వీటి ప్రైస్ అడుగుతుంది. ఏం చెప్పిండంటే రెండింటికేమో ఒక లెక్క చెప్తుండంటే, ఫీమేల్కి అయితే ఒక రేట్ ప్రైస్ చెప్తుండు, మేల్కి ఒక ప్రైస్ చెప్తుండు. రెండింటికి కలిపి అట్లా 7,000 అట్లా. కానీ చాలా ఎక్కువ ప్రైస్, ఇది కరెక్ట్ కాదు. సో నార్మల్గా ఇట్లాంటి పిల్లలు వచ్చేసి మనకి 2,000 ఉంటుంది అనమాట. 2,000-1,500 అంతకు మించి ఎక్కువ ఉండదు. కానీ అట్లా చెప్తుండు. కానీ అడిగితే చాలా తక్కువ ప్రైస్కి ఇస్తాడు, అట్లేం లేదు. చూసుకోవచ్చు అన్ని పిల్లలు ఉన్నాయన్నమాట. నెల పిల్లలు అంటే 1 వీక్ నెల పిల్లలు కూడా కాదు, చాలా తక్కువ చిన్న పిల్లలు. ఒక 4-5 రోజులు ఉంటాయి చిన్న పిల్లలు అనమాట. ఇవి 2,000కి 15,000కి 15,000 ఇస్తారనమాట. అంతకు మించి ఎక్కువ ప్రైస్ పెట్టినా కూడా కొన్ని ఇట్లాంటి పిల్లలు ఏంటంటే దక్క చాలా మంది అనుకుని తీసుకుపోయి పెంచుకోవచ్చు అనుకుంటారు. కొందరు కేరింగ్ బాగా తీసుకోవాలి, చిన్నపిల్లలు కాబట్టి కేరింగ్ బాగా తీసుకోవాలా. సో ఇట్లా కేరింగ్ తీసుకుంటారని దక్కవు ఇవి. సో ఇవి ఇంతే అనమాట. ఈ వారం మేకలు ఇంకా గొర్రెల సంత వచ్చేసి ఇంతే అనమాట. సో ప్రైస్ చూసారు కదా, తక్కువ ఉంది సంత, కానీ ప్రైస్ కూడా కొంచెం ఎక్కువనే ఉన్నది. సో మాట్లాడితే మనం సెట్ చేసుకోవచ్చు, అట్లా ఏం లేదు. సో వచ్చే వారం మళ్ళీ ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే వచ్చి మీరు డైరెక్ట్గా చూసి తీసుకోవచ్చు అనమాట. తగ్గుతాయి ప్రైస్లో, మళ్ళీ చెప్పే రేట్ ఒకటి ఉంటుంది, మనం అడిగితే తగ్గిస్తారు. సో ఇట్లాంటి వీడియోస్ కోసం ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసిన. అంతవరకు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో.